మనం అనుకున్న ప్రదేశానికి వచ్చేసాం. ఎవ్వరు లేరు చూడండి. యూ వాంట్ సీ సంథింగ్? లెట్స్ సీ సమ్ మ్యాజిక్. స్టార్ట్ అవుతున్నాం మధ్యాహ్నం 2ంటికే. వీళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు. మనం వెళ్ళిన రూటు తెలుసు, అది ఎట్లా ఉంటుంది ఏంది కథ. వామ్మో, కిందికి వచ్చేసి ఫస్ట్ 11:30 అవుతుంది, 11:12 అయింది. మంచిగా ఫుడ్ పెట్టారు. తినేసిన తర్వాత కాసేపు ఒక గంట రెస్ట్ అట్లా తీసుకున్నాం. తర్వాత ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు స్టార్ట్ అయితే 2 అవర్స్లో రీచ్ అవుతాం. సాయంత్రం సన్సెట్ అనేది చూడొచ్చు, పొద్దున సన్ రైజ్ చూడొచ్చు. గండికోట ఫోర్ట్ చూసుకొని రేపు మధ్యాహ్నం 1 నుండి 3 వరకు యాగంటి క్లోజ్ ఉంటుందంట. ఇప్పుడే మనోడు చెప్తున్నాడు. సో అది 3 వరకు యాగంటికి పోయినా ఓ 3 గంటలు చూసుకొని సాయంత్రం రిటర్న్ టు హైదరాబాద్. ఇప్పుడు అనుకున్న ప్లాను మధ్యలో ఇంకేమైనా చేంజ్ అయితే ఇట్లా ఏం చేయలేము. ఇక్కడ ఒక విగ్రహం చూడండి, పిల్లర్ దగ్గర నుండి పగలు కొట్టుకొని స్వామి బయటికి వస్తున్నట్టు, అంటే అది కడుతున్నట్టున్నారు. ఇది టెంపుల్. ఓన్లీ బయట నుండి అట్లా చూసి వచ్చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే టైం లేదు మనకి. ఇది టెంపుల్ క్లోజ్ ఉంది గుడి. ఓడి అమ్మ దాని పెక్కిగా క్లోజ్ ఉంది కదా. ఇంకా 1 నుండి 3 వరకు అంట. అంతసేపు ఆగే అంత టైం లేదు. నా సన్ రైజ్ మిస్ అవుతుందని చెప్పి మేము డైరెక్ట్ ఇటు కొట్టినాం అహోబిలానికి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో అంత షార్టేజ్ ఉంటే పెట్రోల్, ఇక్కడ మాత్రం చాలా ఫ్రీ అంటే చాలా ఫ్రీగా ఉంది. గండికోట లోపలికి వచ్చినాము. ఇది ఫోర్ట్ అనుకుంటా. ఓడి అమ్మాయి, ఓడి అమ్మ. ఓకే, అది ఎంట్రన్స్ అన్నట్ట బ్రో. మొత్తం 3 తీసుకుపోతుంది. అక్కడ బండ్లు పెట్టి సో ఈ రూట్ మీదకి వెళ్ళి పోతున్నాం. గూగుల్లో చూసిన లొకేషన్ ముందుంది, అక్కడికే వెళ్తున్నా. చూపిస్తాం మీకు అక్కడ. ఇదేమో చిన్న ఒక ఫోర్ట్ లాగా ఉంది. ఇట్లా స్ట్రేట్కి వెళ్ళాలి. క్యాంపెనింగ్ టెంట్స్ వేసుకోవాల్సింది కొంచెం బ్యాకే వెళ్ళాలండి. వచ్చిన రూట్లో వెళ్ళి అటు సైడే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో తిరిగితే అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్దాం. దిస్ ఈస్ ద ప్లేస్. కనబడుతుందా? మనం పైకి ఎక్కాలనుకుంటా. మనం అనుకున్న ప్రదేశానికి వచ్చేసాం. ఎవ్వరు లేరు చూడండి. నో వన్ ఇస్ దేర్. మీరు అహోబిలం కానీ గండికోట కానీ వచ్చారంటే పక్క ట్రెక్కింగ్ షూస్ యూజ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఈ బండలు నార్మల్ షూస్ తోటి కొంచెం జారుతున్నాయి, ఇబ్బందిగా ఉంది. వీటి వరకు మంచి దారి వచ్చిందిరా. ఇది చూడు, దీని మీదకి ఎక్కాలి. టాస్కే. అమ్మో, అందుకే నేను అన్నది పక్క ట్రెక్కింగ్ షూస్ ఉంటేనే ఇక్కడ బెటర్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బండలు కదలవు, సో ప్రాబ్లం లేదు. అమ్మ, ఇంకొంచెం ఎక్కితే అద్భుతమైన వ్యూ చూడొచ్చు. చెప్పు పడిపోయింది ఒకటికి, అట్లా ఉంటుంది. అందుకే నేను అడిగింది ఏంటిది, షూస్. ఇట్స్ నాట్ అబౌట్ నార్మల్ షూస్ కూడా కాదు, ట్రెక్కింగ్ షూస్. మనోడు అక్కడ ఉన్నాడు. యూ వాంట్ సీ సంథింగ్? లెట్స్ సీ సమ్ మ్యాజిక్. ఫైనలీ మనం గండికోటకి రీచ్ అయినాం. ఇదే వ్యూ పాయింట్. పెన్నా రివర్ అంటారు కదా మనం ఇన్స్టాలో చూసే షార్ట్స్. ఇక్కడే మ్యాక్సిమం ఇది సన్ రైజ్ పాయింట్ అని చూపిస్తుంది. ఇంకో అటు సైడ్ నుండి సన్ రైజ్ అవుతుంది. సన్సెట్ అయితే ఇక్కడ కనబడుతుంది, బట్ ఈ వ్యూ అనేది ఇంకా వేరే ఉంటుందంట. అటు ఇటు చేసి అయితే లాస్ట్కి ఫైనలీ గండికోటకి వచ్చేసాం. ఆ వ్యూ నుండి వచ్చేసిన సడన్గా. ఎందుకు తెలుసా? చూడండి, ఇది గోప్రో ఫ్రంట్ ఉంటుంది కదా గ్లాస్, ఇది పగిలింది కింద పడి. సో లోపలిది పగిలిందేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా, తీయాలా వద్దా అని చెప్పి తీసాను.
బట్ ఓన్లీ గ్లాస్ మాత్రమే పలిగింది. ఐఎమ్ సో హ్యాపీ, లేదంటే పెద్ద బొక్క పడేది. హాయ్ గాయ్స్, నా సబ్స్క్రైబర్ అంట. హాయ్. సో ఇక్కడే కలిసాడు. సో ఎక్కడ తమ్ముడు ఇది? నా కొమరోలు అన్న. కొమరోలు గిల్లూరు. ఇక్కడే అంట, మనకు అంత ఐడియా లేదు ఎవరు. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ బ్రో, సబ్స్క్రైబ్ చేయండి అన్నకి. ఓకే, థ్యాంక్ యూ. సన్సెట్ వ్యూ చూడండి బ్రో, మామూలుగా లేదుగా. గోల్కొండలో పోతాం తెలుసా, గోల్కొండ దగ్గర అట్లున్నది ఇది. సేమ్ ఉంది బ్రో, గండికోట గోల్కొండ. వీకెండ్ రేపు వస్తారంట చాలామంది. ఈయనే ఆపుతాయి అటు ఓన్లే, ఇదే అమ్మాయి అన్ని టెంట్లే. కాకపోతే ఎవరు లేరు కాబట్టి మన లక్కు. ఇక్కడ క్యాంపింగ్ వాళ్ళ గాలి మామూలు వస్తలేదు, ఈడ వేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఓకేనా? రైట్, ఇది ఓకే. ఇవన్నీ వేసుకుంటున్నారుగా. మనం ఈ ప్లేస్ చూసినాం కదా, ఇది వేద్దాం అనుకున్నాం కానీ అక్కడికి ఫుడ్ దగ్గరికి అక్కడ ఉంది కదా, అక్కడ రెస్టారెంట్ ఉంది చిన్నపాటిది, దొరకడే ఎక్కువ అంటే దొరికింది మంచిగా. సో అక్కడ ఫుడ్ తిన్నాం, అందుకే చాలా లేట్ అయింది. వాళ్ళు 7:30కి అట్లా స్టార్ట్ చేస్తా అన్నారు. సో ఫుడ్ తినేసి మనోడు అక్కడే ఉన్నాడు, ఛార్జింగ్ లేదని చెప్పి నేను వచ్చేసా. ఇక్కడ టెంట్ వేసేస్తా. ఇంకా పొద్దున సన్ రైజ్ ఇక్కడ నుండి కూడా చూడొచ్చు, బట్ మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకుని అక్కడ చూసుకొని రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్. విజయవంతంగా టెంట్ వేసిన ఇంకో. సో ఇది ఆ వ్యూ పాయింట్, సన్ రైజ్ పొద్దున వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నాం, మనం వెళ్ళిపోతాం. అయిపోయింది, ఫుల్గా నిద్ర వస్తుంది. ఇంకా పడుకోవడం ఎవరు లేరు. ఫస్ట్ ఆల్ అంటే వీకెండ్లో ఉంటారంట. సో మళ్ళీ సమ్మర్ కదా, ఎవరు రావట్లేదంట. అక్కడ వాళ్ళని అడిగాను. సో ఇది ఇంకా పండుకొని పొద్దున సన్ రైజ్ చూపిస్తాను మీకు. రైట్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సన్ రైజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్, ఇలా వెళ్ళాల్సింది. కానీ నిన్న నైట్ మనం ఇక్కడికే వచ్చేసి చూసినాం. అంటే చాలా ఇట్లా మొత్తం రౌండ్గా ఉన్నాయి, ఎక్కడ ఏదైనా చూడొచ్చు. బట్ ఇది ఇంకా సన్ రైజ్ వ్యూ పాయింట్ అని మెయిన్ అని చెప్తున్నారు. సన్ రైజ్ వ్యూ పాయింట్ కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నాం. సో వ్యూ ఇది. మనం ఇక్కడ నుండి వ్యూ నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్తామంటే నెక్స్ట్ బెలం కేవ్స్ చూద్దామని అనుకుంటున్నాం. అక్కడ నుండి యాగంటి చూసుకొని ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. దిస్ ద ట్రిప్. ఇది మార్నింగ్. ఇప్పుడు సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసినాం కదా, అక్కడ నుండి కొంచెం అటు సైడ్ వెనక చూసినాం. ఇక లెఫ్ట్ ఇంకా ఇదే గండికోట ఫోర్ట్ అంటే ఇదే వచ్చింది లొకేషన్లో. లోపల పోయినాక చూద్దాం. ఇది లోపల లాకేస్ ఉందిగా. ఫోర్ట్ అంటే మొత్తం రౌండ్, అది ఫోర్టేనంట, ఇది ఫోర్టే, అక్కడొకటి ఉంది. ఇవన్నీ ఫోర్ట్ కిందకే వస్తాయంట. కానీ దీంట్లో కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క భాగాలుగా ఉన్నాయి. ఇంకా ఇది ఇక్కడికి వచ్చినాం కానీ ఓపెన్ క్లోజ్ చేసి ఉంది. ఓపెన్ 8కి ఇట్లా అవుతుందంట, కానీ ఎవరు లేరుగా. లోపలికి వెళ్దాం అనుకుంటే క్లోజ్ ఉంది. ఇది 8కి ఓపెన్ అవుతుందంట. సో మనకు అంత టైం లేదు. ఆల్రెడీ మేము స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం బెలం కేవ్స్కి.